వేటన్ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్లోని డీసీసీ భవన్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్రా సత్యప్రసన్నారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగినది. ఈ సందర్భంగా కర్రా సత్యప్రసన్నారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలోనే జిల్లాలోని పలు మండలాల మహిళలు, కాంగ్రెస్ అధ్యక్షురాలు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు, మహిళా కాంగ్రెస్ వర్గ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా డీసీసీ ఆఫీస్లో మా తోటి మహిళలందరితో పాటు ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మహిళా కాంగ్రెస్కి, మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా పెద్దపీట వేస్తుంది. మా రేవంత్ అన్న పాలనలో మనం ప్రజాపాలన వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినాక ఏ పథకమైనా మహిళలకి ఫస్ట్ ప్రియారిటీ ఉంది. ఉచిత బస్సు కానివ్వండి, ఉచిత బస్సుతోని చాలామంది మహిళలకి మేలు జరుగుతుంది. చిన్నకారు రైతులతో పాటు చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళకి, మధ్యతరగతి మాలాంటి కుటుంబం ఉన్న మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత బస్సు అనేది చాలా ఉపయోగంగా ఉంది. అంతేకాకుండా 200 యూనిట్ల ఉచిత కరెంట్, నిత్యం మేము ఇల్లు నడిపించే వాళ్ళ మహిళలమే కాబట్టి మాకు ఉచిత కరెంట్తో పాటు కూడా అంతేకాకుండా సిలిండర్ వచ్చేసరికి 1200 రూపాయల సిలిండర్ని ఈ దేశంలోనే ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మేము ఉచితంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ఈరోజు చూసుకుంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఫ్రీ బస్ ఇవ్వడమే కాకుండా బస్సులే మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళు నడిపించుకునే విధంగా మా మహిళల్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం అనేది అంటే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే. అదొక్కటి కూడా మేము చాలా గర్వంగా ఉంది. మా కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము కూడా మా మహిళా కాంగ్రెస్ తరఫున, మా అందరికీ తరఫున మేము రేవంత్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా మహిళా మహిళలందరికీ కూడా ఒకప్పుడు వంటింటికి పరిమితమైన మహిళలు ఇప్పుడు ఆకాశం వైపుగా చూసి ప్రతి రంగంలో కూడా ముందుకు సాగుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మనం ఇంకొక విషయం తీసుకుంటే మైనింగ్ విషయంలో కూడా మా మహిళలు రాణించి ఈ మధ్యలో కూడా వాళ్ళు ముందు జాగాలో ఉన్నారని చెప్పి తెలియజేయడం అదొకటి కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మా మహిళలందరికీ కూడా ఇంకొక విషయం కూడా నేను మీ అందరికీ షేర్ చేసుకునేది ఒకటే విషయం ఏంటంటే, ఇంకా కూడా ఒకప్పటికి ఇప్పటికీ చేంజ్ వచ్చినప్పటికీ కూడా మనం నాతోటి రాజకీయంగా ఎంచుకున్న మా మహిళలందరూ కూడా రాజకీయంగా కూడా ఇంకా చైతన్యవంతులై ఎప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళ స్థానాన్ని వాళ్ళే ఉండాలని కోరుకుంటూ, అంతేకాకుండా ఏదైనా మహిళా సాధికారతతో పూర్తి స్థాయిలో వచ్చిందని అంటారు, కానీ ఇంకా కూడా మా చట్టాలు మేము నిర్వర్తించేంత చేసుకునేంత వరకు ఉంటేనే మహిళా సాధికారత పూర్తి స్థాయిలో అవుతుందని నా అభిప్రాయం. ఇంకొక విషయం కూడా, ఏ స్టేజ్ పైన చూడండి మా మహిళలు చాలా తక్కువగానే ఉన్నాం. ఇప్పటికీ కూడా జనాభాలో 51% ఉన్నప్పటికీ కూడా, అన్ని రంగాలలో మేము ముందు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏ స్టేజ్లో కూడా ఇంకా కూడా రాజకీయంగా మేము ఇంకా కొంచెం వెనుకబడే ఉన్నామనేది నా ఉద్దేశం. అదేవిధంగా మహిళలు కూడా ఇంకా కూడా స్టేజీ పైన కూడా మనం కూడా సరి సమానంగా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, స్థానిక సంస్థలో చూడొచ్చు, దేనినైనా మనం కూడా ఇంట్లో తీసుకోకుండా ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.